హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ ఊరు నుంచి తెచ్చుకున్నవన్నీ చూడండి, ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకుని ఆరబెట్టేసుకున్నాను. ఇంకా ముందు రోజు వస్తానే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఏ పని చేయలేదు. ఇంకా వచ్చిన తర్వాత రోజు అనమాట ఇది. ఇంకా ఇక్కడ తోటకూర కాదు సిరికూర అనమాట. అది ఒకటి, గోంగూర ఒకటి. నీట్గా ఇంకా గోంగూర అనేది అక్కడి చెట్లకు ఆకులు తెంపుకొచ్చుకున్నాము. ఇంటి దగ్గర ఆకులన్నీ తీసుకొని తెచ్చుకున్నాం అనమాట. కొంచెం తడిలాగా ఉండింది కవర్లో పెట్టేస్తే. ఆ తడంతా పోతే ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుందామని వాటికి సంబంధించిన బాక్సులు కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే సిరికూర అనేది కొమ్మలు అలానే ఉండే, ఇంకా నీట్గా ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నాను. అది కూడా ఆరిపోతే పెట్టేద్దామని. ఇంకా అలాగే వస్తూ ఇంకా చేపలు చాలానే తెచ్చుకున్నాం అనమాట ఈసారి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ వంట చేస్తున్నాను. అన్నము పప్పు చేశాను అనమాట. తర్వాత చేపల కూర కూడా చేశాను. ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా సామాన్లు ఉన్నాయి కడిగేవి. ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టాను పాప కోసము. ఇంకా తనకి 15 డేస్ అవుతుందన్నమాట. డైలీ ఇంకా వేడి నీళ్ళే తాపిస్తున్నాం అనమాట. అప్పుడు కొంచెం దగ్గు వచ్చినప్పటి నుంచి. ఇంకా అలాగే ఇక్కడ నెక్స్ట్ డే కోసం దోశకు నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి, కడిగి ఇంకొకసారి తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చెప్పాను కదా మధ్యాహ్నం అన్నము పప్పు చేపల కూర చేశాను అనేసి. చేపల కూర కూడా కొంచెం ఉండిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు కూడా ఉంది. ఇంకా రాత్రికి పప్పు ఉంది, అన్నం ఒకటి వండేస్తాను. ఇంకా అలాగే దోశలకి అన్నం వేస్తానని చెప్పాను కదా, పట్టేటప్పుడు అన్నం కూడా లేదనమాట. ఇంకా రొట్టె చేసేంత ఓపిక లేదు, దానికోసం అన్నమే చేయాలి నైట్ కూడా. ఇంకా దోశకైతే మిక్సీ పట్టేసుకోవాలి. సాయంత్రము ఇంక అన్నం వండేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా తింటారు అనేసి త్వరగానే చేస్తున్నాను. పప్పు ఉంది, అన్నం పప్పు పిల్లలు తినేస్తారు. ఇంకా దోశలు కూడా కొంచెం వేసేసి దోశ పిండికి కూడా మిక్సీ పట్టేసుకుంటాను. మా ఇంట్లో దోశలు ఏంది రోజు గడవదు అన్నట్లు ఉంటుందన్నమాట. డైలీ ఏం కాదులేండి, వారానికి ఒకసారి 10 డేస్కి ఒకసారి ఇలా దోశ ఖచ్చితంగా నానబెట్టేస్తాను అనమాట. ఇంకా సాయంత్రం అయితే సామాన్లు ఉన్నవన్నీ కడిగేసుకొని ఇల్లంతా నీట్గా కసులు కొట్టేసుకున్నాను. ఈరోజు అస్సలు ఓపికే లేదనమాట, హెల్త్ బాగాలేదు కొంచెము. ఇంకా ఊరు నుంచి వచ్చేసరికి తర్వాత ఏ పని చేయలేదు ఈరోజు. కొంచెం హెల్త్ బాగలేక ఇంకా వండుకోవడం తినడం వరకే ఉన్నానమాట. బండలు తుడచడం అలాంటిది ఏం చేయలేదు. కసులు కొట్టేసాను ఉదయం. ఇంకా సాయంత్రం అయితే ఇంకా కసులు కొట్టేసుకొని ఇక్కడ ఇంకా మిగతా పనులు అయితే చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే మధ్యాహ్నం రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇంకా దోశ అయితే వేసాను అనమాట. పిల్లలు తిని స్కూల్ పోయారు. మధ్యాహ్నం వంట అయితే సింపుల్గా చేస్తున్నాను. ముందు రోజు చేసిన పప్పు కొంచెం ఉండింది. ఇంకా ఏ పప్పు చేసినా అయిపోదు. ఇంకా ఎలాగో నైట్ కూడా పిల్లలు దోశ అడుగుతారు అన్నట్లు ఇంకా అన్నం చేస్తున్నాను. ఇక్కడ అన్నం కూడా అయ్యింది, అన్నం ఉంచేసాను. తర్వాత ఇంకా ఉల్లిగడ్డ కారం దంచుతున్నాను అనమాట. ఇది వేడి అన్నంలో కానీ రొట్టెలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అనమాట. ఊరు నుంచి చాలా తెచ్చుకున్నాం అన్నాం కదా. ఇంకా గోంగూర, సిరికూర, చేపలు, ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా తెచ్చుకున్నాం అనమాట. ఎన్ని ఉల్లిగడ్డలు తెచ్చుకున్నాము. నేను నా కూతురు బస్సుకు వచ్చాము. ఇంకా చిన్నోడు పెద్దోడు వాళ్ళ డాడీ బండి మీద ఉల్లిగడ్డలు పెట్టుకొని తీసుకొచ్చారనమాట. నేను వచ్చేసి ఇంకా 2 బ్యాగులు అయ్యాయి. ఒకటి బట్టలది లగేజ్ బ్యాగ్ ఒకటి, ఇంకొక దాంట్లో కారము అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇంట్లో కారం అయిపోయింది అనేసి ఒక కారం పొడి ప్యాకెట్ అయితే ఒక 1/2 కిలో తెచ్చుకున్నాము. ఇంకా కరెక్ట్ ఆ రోజు సండే రోజు వచ్చామన్నమాట. మేము సండే రోజే ఊర్లో మిరపకాయలని సాటింపేశారు. ఇంకా అత్తమ్మ పోయి మాకు ఒక 3 కిలోల అలా మిరపకాయలు తీసుకొని అత్తమ్మనే నీట్గా ఊల్చి అన్నీ ఇంకా ఎండబెట్టి ఆ రోజు మధ్యాహ్నంకే బాగా ఎండిపోయాయి. కారం పొడి కూడా పట్టించి మిల్లు జున్ను ఆడించేసి తీసుకొచ్చిందనమాట. ఇంకా ఆ రోజు తెచ్చుకున్నాను. 3 కిలోలు మిరపకాయలకు ఇంత కారం వచ్చిందనమాట. 2 కవర్లలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కొంచెం ఉప్పు కలిపి. ఇంకా ఇలా ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం సంవత్సరం అయినా కూడా ఇంకా కలర్ మారదు, టేస్ట్ మారదు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే కొంచెం శనగపప్పు కూడా తెచ్చుకున్నాను 1 కిలో అలా. ఇంకా శనగలు పండుతాయి కదా, పగలగొట్టినట్టున్నది. ఇంట్లో ఉంటే అతను నేను కొన్ని తీసుకెళ్తాను అంటే సరేలేనింది. నేను కొన్ని, మా 2 అక్క కొన్ని. అలాగే మా పెద్దక్క పచ్చిమిరపకాయలు కూడా పెట్టిందనమాట. నేను చూసుకోలేదు ఫస్ట్. వద్దు ఇంట్లో ఉన్నాయన్నా కూడా సరేలే ఉండనులే పెట్టుకోపోండి అనేసి తను పచ్చిమిరపకాయలు కూడా కొన్ని పెట్టిందనమాట. ఇంకా పచ్చిమిర్చి, కారము, శనగపప్పు, ఇంకా ఉల్లిగడ్డలు, గోంగూర, సిరాకు, చేపలు ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఊరు నుంచి అయితే. ఎప్పుడు ఊరు వెళ్ళినా ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా తెచ్చుకుంటూనే ఉంటాము, పంపిస్తారనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇలానే ఉంటుంది కదా, అందరికీ దూరంగా ఉన్నప్పుడు ఇలానే ఉంటాయి. చెప్పాను కదా ఉల్లిగడ్డ కారం దంచుతున్నాను అనేసి. ఇంక ఇదిగోండి ఉల్లిగడ్డలు, కారం, ఉప్పు అంతే అనమాట సింపుల్గా. ఈ 3 వేసి రోట్లో ఇలా దంచుకోవాలి. మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదు. ఎంత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నా టేస్ట్ ఉండదు అనమాట. రోట్లో ఓపికతో దంచుకుంటేనే టేస్ట్. ఇంకా ఇలా దంచేసుకొని ఇది తీసి తిరువాత వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. తిరువాతలో
ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే వేసేసుకోవాలి. ఇది రొట్టెలోకైనా వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. ఒకటి పౌడి పప్పు ఈ కారం సూపర్ ఉంటుంది అనమాట. కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది. అన్నంలోకైనా సరే రొట్టెలోకైనా రెండింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. అలాగే ఉల్లిగడ్డ కారంతో రొట్టెలు కూడా చేసుకోవచ్చు. అమ్మ చిన్నగా ఉన్నప్పుడు చేయించుకుంటుంటుంది. ఎప్పుడైనా రొట్టె చేస్తే ఈ ఉల్లిగడ్డలు ఇలా కారంలాగా దంచి రొట్టె పిండిలో కలిపి రొట్టెలా కొడుతుండే. నేను ఎప్పుడైనా ట్రై చేస్తానులేండి. చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా తినడానికి, సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా కారం అంతా ఇలా చిన్న ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు తర్వాత అయితే వేసేసుకోవాలి. ఇంకా రోల్ కూడా ఇప్పుడే కడిగేసుకుంటాను అనమాట. ఎప్పటిపైనా అప్పుడు చేసేసుకుంటాను, నీట్గా ఉంటుంది అనేసి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసి దంచుకున్నాం కదా ఉల్లిగడ్డ కారం వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. చిన్న మంట మీద బాగా మగ్గించుకొని పచ్చివాసన పోవాలన్నమాట. అప్పుడు పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకే చాలు, నెయ్యి కూడా అవసరం లేదనమాట, అంత బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తిన్నారు. కొంచెమే చేసింది అయినా కూడా కొంచెం మిగిలింది, అంతా అయిపోయిందనమాట. ఇంకా ఎలాగో ముందు రోజు చేసిన పప్పు ఉండింది, ఇంకా సరిపోతుంది అన్నట్లు. ఇదిగోండి ఇది మిక్సీ పట్టాను, సేమ్ అదే అనమాట. ఉల్లిగడ్డలు ఉప్పు కారం వేసి దోశ మీదికని మిక్సీ పట్టాను. ఇది అది అంత టేస్ట్ ఉండదు నాకు ఎందుకో. ఎప్పుడైనా సరే తినాలి అనిపించినప్పుడు రోట్లోనే ఓపిక తెచ్చుకొని మరీ దంచుకుంటాను అనమాట. ఈ విధంగా రోట్లో దంచుకునేది మిక్సీ పట్టుకునేది చాలా డిఫరెంట్ ఉందన్నమాట. టేస్ట్ వచ్చేసి దోశలకు కూడా ఇదే కారం వేస్తాను, కానీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. పేస్ట్ లాగా మెత్తగా పట్టేసి దోశ పైన స్ప్రెడ్ చేస్తాం కదా ఎర్రకారం, అదే అనమాట అది. ఇంకా అది ఉన్నా కూడా మళ్ళీ ఓపిక తెచ్చుకొని మరీ చేసుకున్నాను. ఇది ఎంతైనా ఓపిక ఉంటే చాలు అనమాట. ఎన్నైనా వేసుకొని తినొచ్చు హాయిగా కడుపు నిండా. ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా తాలింపు వేసేసి ఈ కారం వేసి చెప్పాను కదా చిన్న మంట మీద బాగా మగ్గించుకోండి. పచ్చివాసన అంతా పోతే పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ కారం వచ్చేసి మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయిపోయినప్పటి నుంచి ఇంకా బోరు కొడుతుందన్నమాట, ఉత్త పప్పేనా అన్నట్లు. ఇంకా దానికోసం అప్పుడప్పుడు ఎల్లిపాయ పొడి, బుడ్డల పొడి, ఇలా ఉల్లిగడ్డ కారం ఏదో ఒకటి దంచుతూ ఉంటానన్నమాట. ఉత్తదంటే చాలా తక్కువ, అంత ఇంట్రెస్ట్గా తినరు. ఇలా కారం ఏదైనా ఉందంటే బాగా తింటారనమాట. చెప్పాను కదా పప్పు ముందు రోజుతో కొంచెం ఉంది, ఇంకా అది ఎలాగో సరిపోదు. ఒకవేళ చేసినా కూడా మళ్ళీ అయిపోదు అనమాట. రాత్రికి దోశ అడుగుతారనేసి ఇంకా సింపుల్గా ఈ కారం అయితే దంచాను అనమాట. ఇదిగోండి కారం దంచి తర్వాత వేసేసాను కదా, బాగా మగ్గిపోయింది. ఇలా అవుతుందన్నమాట మగ్గితే. తర్వాత ఇంక ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఆ బాండీ కూడా వెంటనే కడిగేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి అన్నము, నిన్నటి పప్పు, ఇంకా ఈ ఉల్లిగడ్డ కారం, పెరుగు ఉన్నాయన్నమాట. ఇంకా మా పాప కూడా స్కూల్కి ఏం పంపించలేదు. తనకు ఇంకా దగ్గు ఉన్నప్పటి నుంచి కొంచెం నీరసంగా ఉంది అనేసి ఈరోజు స్కూల్కి ఏం పంపించలేదు అనమాట. ఎగ్జామ్స్ ఉన్నాయి ఈరోజు, గ్రామర్, కంప్యూటర్ 2 ఉన్నాయి. ఇంకా అవి ర్యాంకు కిందకి రావన్నమాట, గ్రేడ్ లాగానే అవి. సరేలే అనేసి ఏం పంపించలేదు. ఉదయం వరకు వెళ్తాను అనిందిలేండి. ఇంకా నేనే ఎందుకో నీరసంగా కొంచెం డల్గా ఉంది అనేసి ఈరోజు ఏం పంపించలేదు అనమాట. ఇంక ఇదిగోండి ముందు రోజు పప్పు, ఈ కారము, అన్నం అనమాట. పాప అయితే అన్నము ఈ కారం బాగా కడుపు నిండా తినిందనమాట. కొంచెం కారం కారంగా బాగుంటుంది. అది చేసినందుకు బాగా కడుపు నిండా ఫుల్ తినిందనమాట. కొంచెం నోటికి టేస్ట్ లాగా తగిలింది తనకి. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్కి మళ్ళీ చెప్పాను కదా దోశ పిండి ఉంటే ఇంకా దోశలే అడుగుతారనేసి ఇక్కడ సాయంత్రం అయిందనమాట, 6:30 అలా అవుతుంది. ఇంకా దోశ అయితే వేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా, చిన్నోడు పెద్దోడు. ఇంకొంచెం సామాన్లు ఉన్నాయి, మధ్యాహ్నం తిన్నవి, సాయంత్రం టీ తాగినవి, పిల్లలు పాలు తాగినవి ఉన్నాయి. అవన్నీ కడిగేసుకుంటూ దోశ అయితే వేస్తున్నాను. పెనం వేడేసరికి కొన్ని సామాన్లు కడిగాను. ఇంకా దోశ వేస్తూ సామాన్లు కడగడం అంటే టైం సరిపోదన్నమాట. దోశ త్వరగానే కాలిపోతుంది కదా. ఇంకా పిల్లలకి వేసేసి దోశ వాళ్ళు తింటుంటే ఉన్న సామాన్లు అన్నీ కడిగేసాను అనమాట. ఇంకా దోశ పిండి ఉందంటే మామూలుగా ఉండదు. ఎందుకో వీడియో తీసేటప్పుడే సరిగా రావు, ఒక్కోసారి అనిపిస్తాయి దోశలు. ఫస్ట్ వేసిన దోశ చాలా బాగా వచ్చిందనమాట. ఎప్పుడైనా సరే ఇలా ఇట్లాంటి పెనం మీద దోశలు వేసేటప్పుడు పెనం ఎక్కువ వేడైంది అనుకోండి, చిన్న టిప్ అనమాట ఇది, దోశలు అనేది అంటుకుపోతాయి. మరీ ఎక్కువ వేడైతే దోశలు సరిగ్గా రావు అనమాట. పెనం మనం మామూలుగా హీట్ అయిన తర్వాత దోశలు వేస్తేనే బాగా వస్తాయి. పొద్దున బాగా సతాయించిందనమాట. అయినా దోశలు వచ్చాయి, దోశలు రాలేదని కాదు, కానీ కొంచెం అంటుకుపోయినట్లు అలా ఉండే, అయినా కూడా బాగానే వచ్చాయి. ఇంక ఇక్కడ సాయంత్రం కూడా దోశ వేస్తున్నాను. మా ఇంట్లో చాలాసార్లు బ్లాగ్స్లో షేర్ చేశాను కదా, ఎప్పుడు దోశలు వేసినా కూడా ప్లెయిన్ దోశ అస్సలు తినరనమాట. ఏదో ఓకేగా తింటారు. ఇలా ఉల్లిగడ్డ కారం కానీ, లేదు అంటే పప్పుల పొడి కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ మధ్య నెయ్యి కూడా బాగా అలవాటైంది. గీ దోశ అంటారనమాట. ఇంక ఇలా రకరకాల దోశలు ఉంటాయి. ఒక దోశ పిండి ఉంటే ఇంకా ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు. వేసే ఓపిక ఉండాలి అంతేగాని. ఇంక ఇక్కడ దోశ అయితే వేసేసాను.
ఇంకా పిల్లలు పెట్టేస్తే వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను కూడా తినేసి సామాన్లు కడిగేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ పూర్తి చేసుకోవాలి. ఇంక ఈరోజే పిల్లలకు స్కూల్ లాస్ట్, రేపటి నుంచి సెలవులు అనమాట. ఇంకా వీళ్ళకి పట్టుకుండేది ఉంది సెలవులలో. ఇంకా చిన్నోడు ఊరు వెళ్తా అంటున్నాడు అమ్మ వాళ్ళ ఊరికి, పెద్దోడు వచ్చేసి వాళ్ళ ఊరు వెళ్తా అంటున్నాడు. ఇంకా పాపనైతే ఏం పంపించాను అనమాట, నేను వెళ్ళేటప్పుడు అప్పుడు తీసుకెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను పండగకి. ఇంకా బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.